ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లస్ మన ఓన్ ఛానల్స్, ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎలా అంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఇట్స్ ఓన్లీ ఇన్స్టంటేనియస్ డ్రింక్ టైప్, రెడ్ బుల్ టైప్. కాబట్టి మనము ఇది చేయాలి, లాంగ్ టర్మ్ గేము ఆడాలి. అంటే ప్రతి రెస్టారెంట్ వాళ్ళకి మేము చెప్తుంది ఏంటంటే, మీ బ్రాండ్ పేరు మీద ఒక యూట్యూబ్ పెట్టుకోండి, ఒక ఫేస్బుక్ పెట్టుకోండి, ఒక ఇన్స్టా హ్యాండిల్ పెట్టి కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చేద్దాం, మీ చెఫ్స్ ద్వారా చేపిద్దాం, మీ చైర్మన్ టాక్స్ చేపిద్దాం, మీ యొక్క కస్టమర్ టెస్టిమోనియల్స్ తీసుకుందామని డిఫరెంట్ డైవర్సిఫైడ్ కంటెంట్ స్ట్రాటజీ ఇచ్చి మనం నెలకి ఒక 15 రీల్స్ 15 పోస్టులు పెట్టుకుంటూ నెలకి ఒక 1 ఇయర్కి తగ్గట్టుగా కంటెంట్ స్ట్రాటజీతో వెళ్ళి కంటెంట్ బిల్డ్ చేస్తే ఒక 1 ఇయర్ తర్వాత మనం వెనక తిరిగి చూసుకుంటే మన రెప్యుటేషన్ ఎక్కడో ఉంటుంది, మన ప్రమోషన్ ఎక్కడే ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు అన్నట్టు మనం కంటిన్యూస్గా మనము డిఫరెంట్ మెథడాలజీస్లో కంటెంట్ క్రియేట్ చేయాలి, కంటెంట్ అప్లోడ్ చేయాలి, కంటెంట్ సస్టైన్ చేయాలి. ఇవాళ వేసేసాము 1 మంత్లో ఇన్ఫ్లుయెన్సర్ వల్ల మాకు లీడ్స్ వచ్చాయి, నెక్స్ట్ మంత్ మాకు అవసరం లేదు అనుకుంటే ఫెయిల్ అవుతాం. మనం అల్గరిథంకి డైలీ కంటెంట్ ఇస్తూనే ఉండాలి. తద్వారా మనకు రిటెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పాత ఫాలోవర్స్ ఉంటారు, కొత్త ఫాలోవర్స్ వస్తూ ఉంటారు.